హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో వినాయకుడు తన శక్తిని ఉపయోగించి ఉప్పొంగుతున్న సముద్రానికి అడ్డుకట్టను వేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. అది చూసి మూషికాలు, అద్భుతం వినాయక, నీవు ఒక్క క్షణంలో సముద్రదేవుడికి తన పరిధేమిటో తెలిసేలా చేశావు అని అంటారు. వెంటనే వినాయకుడు, ఆయన పరిధి తెలిసేలా చేయలేదు, ఆయన పరిధిని కాపాడేలాగా చేశాను, కానీ కార్యం ఇంకా పూర్తి కాలేదు మిత్రమా అని ఒక వినతి పత్రాన్ని మూషికాలకు ఇచ్చి, ఇది తీసుకువెళ్ళి వెంటనే నందికి ఇవ్వండి, ఇప్పుడు నాకు నంది సహాయం ఎంతో అవసరం అని చెప్తాడు. మూషికాలు కూడా ఆ వినతి పత్రాన్ని తీసుకొని కైలాసానికి బయలుదేరుతారు. అదే సమయంలో కైలాసంలో కుమార కార్తికేయ నిర్మించిన స్వర్ణ భవనాన్ని చూసి నంది, మాటల్లేవు, అద్భుతం కుమార కార్తికేయ, ఈ స్వర్ణ రాజమందిరాన్ని చూసి మాత పార్వతి చాలా ఆనందిస్తారు అని అంటాడు. వెంటనే కార్తికేయుడు, అందుకే ఈ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలి, మనమంతా కలిసి విశ్వకర్మ గారిని కలిసి వద్దాము, ఆయన సలహా మేరకు మన నందిగణాలందరూ కలిసి ఆయా పనులను ప్రారంభించాలి అని అంటాడు. అప్పుడు నంది తప్పకుండా వెళ్దామని అక్కడ నుంచి బయలుదేరబోతూ ఉండగా మూషికాలు వచ్చి, నంది మహానుభావ, వినాయకుడు మీకోసం లేఖను పంపించారు అని ఆ లేఖను నందికి ఇస్తారు. వెంటనే నంది ఆ లేఖను చదివి, కుమార కార్తికేయ, నన్ను క్షమించండి, శ్రీ వినాయకుల వారు ఏదో ముఖ్య కార్య నిమిత్తమై నన్ను రమ్మని పిలిచారు. ఆయన గణనాయకుడు కదా, అంటే మా గణాలందరికీ నాయకుడు, ఆయన ఆదేశాన్ని పాటించడం మా అందరి ప్రథమ కర్తవ్యం, క్షమించండి కుమార కార్తికేయ అని అక్కడి నుంచి బయలుదేరుతారు. గణాలందరూ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో కార్తికేయ కోపంతో, నా ప్రతి పనిలోనూ వినాయకుడు ఆటంకం కలిగిస్తున్నాడు, ఈ వినాయకుడికి ఎలాగైనా బుద్ధి చెప్పాల్సిందే అని అనుకుంటాడు. ఆ తరువాత వినాయకుడు నందికి సముద్రపు అడ్డుకట్టను చూపిస్తూ, నంది మహానుభావ, ఈ ఉప్పునీటి వల్ల సముద్రంలోని జీవాలు అలాగే భూమిపైనున్న ప్రాణులకు నష్టం కలుగుతుంది, ఈ సముద్రపు అడ్డుకట్ట వేయడం వల్ల నేను భూమిని రక్షించగలిగాను, ఇది ఎంతో ముఖ్యమైనది అని చెప్తాడు. అప్పుడే మూషికాలు వచ్చి, మిత్రమా వినాయక, శుభ సమాచారం, నీవు చెప్పినట్లుగానే కొన్ని గణాలు అడవిలోని పక్షులు, మొక్కలు, చెట్లకు నిర్మలమైన జలాన్ని అందించారు, నీరు వెంటనే అందటంతో అందరూ మీకు కృతజ్ఞతలు చెప్పమన్నారు అని చెప్తారు. అప్పుడు నంది, వినాయక, నీవు నిజంగా గణనాథుడివే, కానీ సముద్రుడు ఎందుకు తన పరిధిని దాటి ముందుకు వస్తున్నట్లు, కారణం ఏమై ఉండొచ్చు అని అడుగుతాడు. వెంటనే వినాయకుడు, దేనికైనా ఒక కారణం ఉంటుంది, పరిమితులు దాటి రావడానికి కూడా తప్పకుండా ఒక కారణం ఉండే ఉంటుంది, సముద్రదేవుడు శాంతంగా సౌమ్యంగానే ఉన్నాడు, దీని వెనక వేరొకరి హస్తం ఉంది, అది ఎవరైనా సరే వారికి తప్పకుండా శిక్ష పడాల్సిందే అని అంటాడు. అదే సమయంలో సింధురాసురుడు, వినాయక, నా మీద గెలిచావని సంబరపడిపోకు, నీ అంతం ఈ సింధురాసురుడి చేతిలోనే ఉంది, ఆ విషయం గుర్తుపెట్టుకో అని పెద్దగా కేకలు వేస్తూ ఉంటాడు. అప్పుడే ఇద్దరు రాక్షసులు అక్కడికి వచ్చి సింధురాసురకు జయము జయము అని అంటారు. అది విన్న సింధురాసురుడు, నా ఓటమి తెలిసి కూడా జయధ్వానాలు పలుకుతున్నావెందుకు అని అడుగుతాడు. వెంటనే ఆ రాక్షసుడు, సింధురాసురా, తప్పుగా అర్థం చేసుకోకండి, మేము ఇక్కడికి మీకు సహాయం చేయడానికే వచ్చాము, సింధురాసురుడి క్రోధం ఈ క్రోధాసురుడు కాకుండా ఇంకెవరికి తెలుస్తుంది, మీరు వినాయకుణ్ణి చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కదా, మేం మీకు సహాయం చేయడానికే వచ్చాము, అవసరమైతే వినాయకుడు సముద్రానికి అడ్డుకట్ట వేశాడు కదా, దానిని తెంచివేద్దాం అని అంటాడు. అప్పుడు సింధురాసుడు, వద్దు, ప్రస్తుతానికి ఆ పని చేయవద్దు, ఇప్పుడు ఈ సింధురాసుడు కొత్త ఎత్తు వేయబోతున్నాడు, ఆ ఎత్తుతో మహాగణనాయకుడు వినాయకుణ్ణి ఇప్పటినుంచి ఎవరూ గౌరవించరు, మీరు బయలుదేరండి, సరైన సమయం వచ్చినప్పుడు నేను మీకు కబురు చేస్తాను అని చంద్రుడి వైపు చూస్తూ మోకాళ్ళ మీద కూర్చొని, చంద్రదేవా, నీ పరమభక్తుడు సింధురాసురుడు నిన్ను అభ్యర్థిస్తున్నాడు దేవా, నీ భక్తుణ్ణి కనికరించి వెంటనే నీవు దర్శనమివ్వు దేవా అని ఏడుస్తూ ఉంటాడు. వెంటనే చంద్రదేవుడు ప్రత్యక్షమై, నా భక్తుడు బాధపడుతున్నాడా, సింధురాసురా, ఎందుకని దుఃఖిస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు సింధురాసుడు, దుఃఖమా, కేవలం దుఃఖమే కాదు చంద్రదేవా, వేదన, ఇది అపారమైన వేదన, నా ఆరాధ్య దైవాన్ని అవమానించారన్న వేదన, దేవా,
నేను సముద్రదేవుడు మీరే మా ఆరాధ్య దైవంగా భావిస్తాము. సముద్రాన్ని ఒడ్డు దాటించి మీకు వందనం చేద్దామనుకున్నాము దేవా. కాని ఒడ్డును చేరుకునేటప్పటికీ అక్కడ ఆ వినాయకుడు మమ్మల్ని బంధించాడు దేవా. దేవా, మీరు రాజ్యప్రసాద భవన నిర్మాణాన్ని కార్తికేయుడికి అప్పగించారు కదా, ఆ కార్యాన్ని కూడా వినాయకుడు సాగనివ్వడం లేదు. కార్తికేయునికి సహాయం చేయకుండా గణాలందరినీ ఆ వినాయకుడు మోకాళ్ళు అడ్డు పెడుతున్నాడు దేవా. ఆ వినాయకుడికి నేను బుద్ధి చెప్పలేకపోతున్నాను దేవా. కానీ నా ఆరాధ్య దైవానికి జరిగిన అవమానాన్ని నేను సహించలేకపోతున్నాను దేవా అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. సింధురాసుడి మొసలి కన్నీటిని నమ్మి చంద్రదేవుడు, నాకు ఎప్పుడూ ఇటువంటి అవమానం జరగలేదు. నన్ను సమయానికి హెచ్చరించినందుకు నీకు ధన్యవాదాలు. నేను వెంటనే ఈ విషయంపై వినాయకుడితో మాట్లాడాలి అని వెళ్ళబోతూ ఉండగా సింధురాసురుడు ఆపి, కేవలం శిక్షించడమేనా దేవా అని అడుగుతాడు. అప్పుడు చంద్రదేవుడు, ఒకవేళ శిక్షిస్తే ఆ పార్వతీదేవి కోపానికి గురి కావాల్సి ఉంటుంది. ఆనాడు మహాదేవుడు శిరచ్ఛేదనం చేశాడని ఆ పార్వతీదేవి ప్రళయాన్ని సృష్టించింది, మరచిపోయావా అని అడుగుతాడు. వెంటనే సింధురాసుడు, లేదు దేవా, మరచిపోలేదు. కానీ దానికోసమే ఈ భక్తుడు ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. ఈ భక్తుడు ఏం చెప్తాడులే అనుకోకపోతే ఆ ఉపాయాన్ని వింటారా అని అడుగుతాడు. అప్పుడు చంద్రదేవుడు, ఏమిటా ఉపాయం అని అడుగుతాడు. అదే సమయంలో వినాయకుడు సముద్రపు అడ్డుకట్ట వైపు చూస్తూ, బాగుంది, చాలా బాగుంది, ఇక ఎప్పుడు మీరు మీ పరిధిని దాటి బయటకు రాకూడదు అని చెప్తాడు. అప్పుడే సముద్రదేవుడు ప్రత్యక్షమై, హే వినాయక, ఎలాంటి దండనను విధించకండి. సింధురాసురుడు ఆజ్ఞకు నేను బద్ధుడను. కృపతో మీరు విడిచిన బంధనాన్ని విడువండి అని బ్రతిమిలాడుతాడు. వెంటనే వినాయకుడు, సముద్రదేవా, మీరే కదా బంధాన్ని చెడగొట్టింది, అందుకే నేను అడ్డుకట్ట వేశాను. గణాల సహాయంతో నేను ఈ అడ్డుకట్టను నిర్మించగలిగాను. ఇప్పుడు గనక నేను ఈ అడ్డుకట్టను తీసివేస్తే వారి శ్రమను అవమానించినట్లే. అలాగే మీ నీటిలో ఉండే ఉప్పు భూమిపైన ఉండే జీవరాశులకు విషమవుతుంది. అంతేకాకుండా ఎక్కువగా ఉండే ఉప్పు సముద్ర గర్భంలో ఉండే జీవరాశులకు కూడా విషమవుతుంది. ఇలా అడ్డుకట్ట వేయడం వల్ల నదిలో ఉండే మంచినీరు సముద్రంలోకి చేరదు. ఉప్పు వల్ల సమతుల్యం నశించిపోతుంది. పరిణామం చెందుతున్న వనాలు, జీవరాశులకు హాని కలుగుతుంది. సముద్రంలో నివసించే జలచరాలు కూడా. అంటే నా గణాలకు అన్యాయం చేయనివ్వను. భూమి మీద నీటిలోని సమతుల్యతను కాపాడతానంటే బంధాలను తీసివేస్తాను, మీకు విముక్తి కలిగిస్తాను. ఒకవేళ మరలా మీరు పరిధి దాటి వస్తే ఈ అడ్డుకట్ట మిమ్మల్ని అడ్డుకుంటుంది అని తన శక్తిని ఉపయోగించి ఆ అడ్డుకట్టను తీసివేస్తాడు. అదంతా చూసిన సముద్రదేవుడు వినాయకుడికి నమస్కరిస్తూ, హే దేవా, తమరి న్యాయ నిర్ణయాలు ఎందరో ప్రశంసిస్తుండగా విన్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూసే అవకాశం వచ్చింది. జై దేవా శ్రీ గణేశ అని వినాయకుడికి నమస్కారం చేసి అక్కడి నుంచి మాయమైపోతాడు. ఆ తరువాత వినాయకుడు, మంచి పని చేశాం కదా, ఆకలి కూడా బాగా వేస్తుంది. ఆగాగు పొట్టమహానుభావా, నీ సంకేతం నాకు అర్థమైంది. నింపుతాను. నాలుకకు మంచి అనిపించే ఆహార పదార్థాలన్నింటినీ నింపుతాను. శాంతించమన్నాను కదా అని అంటాడు. అదే సమయంలో సింధురాసుడు చంద్రదేవుడితో, దేవా, వినాయకుడు భోజన ప్రియుడు. ఎక్కడైనా మహాభోజన విందును ఏర్పాటు చేసి అక్కడికి వినాయకుడిని పిలవకపోతే అతడు కోపాద్రిక్తుడవుతాడు. అతడు దానిని అవమానంగా భావిస్తాడు. అతడు ఆ అవమానాన్ని భరించలేడు, సహించలేడు. ఇది కూడా శిరచ్ఛేదనం లాంటిదే దేవా, ఇది కూడా శిక్ష లాంటిదే. ఇక ఏ దేవుడు అతన్ని గౌరవించరు అని చెప్తాడు. వెంటనే చంద్రదేవుడు, నీ ఉపాయం బాగానే ఉంది, కానీ నువ్వు అనుకున్న భోజన విందును ఎవరు ఏర్పాటు చేస్తారు? అంతటి స్తోమత ఎవరికుంది అని అడుగుతాడు. అప్పుడు సింధురాసుడు, కుబేరుడు దేవా, కుబేరుడు తప్ప ఈ పని చేయడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ దేవా, మీరు కార్తికేయుడు కలిపి వెళ్ళి కుబేరుడికి వివరించి చెప్తే ఈ పని ఖచ్చితంగా సాధ్యమవుతుంది అని అంటాడు. వెంటనే చంద్రదేవుడు,
సరే, నువ్వు చెప్పినట్లుగానే నేను కార్తికేయుడు ఇద్దరం కలిసి వెళ్ళి కుబేరుని దర్శించుకొని అర్థమయ్యేలాగా చెబుతామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత వినాయకుడికి పండ్లు తీసుకురాలేక మూషికాలు అలసిపోయి ఇక శక్తి లేదు, కాసేపు విశ్రాంతి తీసుకుందామని అంటారు. వెంటనే వినాయకుడు, విరామమా? లేదు లేదు, అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది కదా, ఏ కార్యమైనా భోజనం మధ్యలో ఆపకూడదని. అలా చేయడం భోజనాన్ని అవమానించినట్లవుతుంది. పొట్ట మహానుభావుడు తృప్తి చెందాక అప్పుడు విశ్రాంతి తీసుకోండి అని అంటాడు. అప్పుడు మూషికాలు, మేము అడిగేది నీ విరామం గురించి కాదు, మా విరామం గురించి. నీవు తిన్నంత భోజనం ఈ జన్మలోనే కాదు, మేము వచ్చే జన్మలో కూడా తినలేము అని అంటారు. వెంటనే వినాయకుడు, అలాగే, ఈ పొట్ట మహానుభావుడు గుడగుడలాడుతున్నాడు, కొంచెం శాంతించు పొట్ట మహానుభావా, విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత మరలా భోజనం చేస్తాను అని అంటాడు. అదే సమయంలో చంద్రదేవుడు వచ్చి, బాధగా ఉంది, ఎంతో బాధగా ఉంది. మహారాజు కుబేరుడు అలా చేసి ఉండకూడదు. మహాభోజన విందును ఏర్పాటు చేసి సర్వదేవతలను ఆహ్వానించి మిమ్మల్నెందుకు పిలవలేదు అని అంటాడు. వెంటనే వినాయకుడు, సర్వదేవతలను పిలిచి నన్ను పిలవలేదా? బహుశా మర్చిపోయి ఉంటాడు అని అంటాడు. అప్పుడు చంద్రదేవుడు, వినాయక, మర్చిపోకపోవడం కాదు ఇక్కడ ప్రశ్న, మిమ్మల్ని పిలవకపోవడం. నా ఉద్దేశం ఏమిటంటే ఈ విషయాన్ని మీకు తెలియజేయడం. ఇక నాకు సెలవు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మూషికాలు, మహారాజు కుబేరుడికి అహంకారం, మిమ్మల్ని భోజనానికి పిలవకపోవడం తప్పు. మీరు ఆజ్ఞాపిస్తే వారి సంపదనంతన్ని కొరికి నాశనం చేసేస్తామని అంటారు. వెంటనే వినాయకుడు, ఆగండి మిత్రులారా, నష్టపరచాల్సింది మహారాజు కుబేరుడి సంపదని కాదు, నష్టపరచాల్సింది ఏమిటో చూస్తారు కదా అని అంటాడు. ఆ తరువాత వినాయకుడు మూషికాలతో గోతులు తవ్విస్తూ సముద్రదేవుణ్ణి పిలుస్తాడు. వెంటనే సముద్రదేవుడు ప్రత్యక్షమై వినాయకుడికి నమస్కరించి, వినాయక, నన్ను పిలిపించడానికి గల కారణమేమిటి అని అడుగుతాడు. అప్పుడు వినాయకుడు, నాకు మీ సహాయం అవసరం వచ్చింది, కనిపిస్తున్న ఈ కన్నాలలో మీ సముద్రపు నీటిని నింపండి అని చెప్తాడు. వెంటనే సముద్రదేవుడు, చేస్తాను, కానీ ఇది చూస్తుంటే ఇదంతా మీ లీలలా అనిపిస్తోంది అని తన శక్తిని ఉపయోగించి ఆ కన్నాలన్నిటిలో సముద్రదేవుడు నీటిని నింపి, వినాయక, ఇక నాకు సెలవు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత వినాయకుడు గుంతల్లో నింపిన నీటిలో కుబేర రాజ్యానికి భోజనానికి వెళ్ళడం సర్వదేవతలకు మంచి అనుభవమే అవుతుంది. స్వర్గాన్ని నడిపే దేవరాజుకి, లోకాలను నడిపే దేవతలకు గుంతలు మోయడం, ఆపై బురదను తప్పించుకోవడం ఎంత కష్టమో అనుభవం మీద తెలుస్తుంది అని అంటాడు. అప్పుడు మూషికాలు, మిత్రమా వినాయక, అందరి దేవతలకు వారి వారి వాహనాలు ఉన్నాయి కదా, ఆకాశ మార్గంలో వెళ్తారేమో అని అడుగుతారు. వెంటనే వినాయకుడు, వారు ఎక్కడికి వెళ్ళలేరు, అన్ని గణాలు శివగణాలే, ఇక నేను ఆ గణాలందరికీ నాయకుణ్ణి అని నవ్వుతూ ఉంటాడు. అదే సమయంలో కార్తికేయుడు తన వాహనమైన మయూరాన్ని పిలుస్తూ ఉంటాడు. ఎంతసేపటికి మయూరం రాకపోవడంతో, మయూరం నేను పిలవగానే రాకపోవడం ఇదే మొదటిసారి అని ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో దేవతలందరూ కార్తికేయుడు ఎదుట ప్రత్యక్షమవుతారు. వారిని చూసిన కార్తికేయుడు వారందరికీ ప్రణామాలు చేసి, సర్వదేవతలు ఇక్కడికి రావడం ఆశ్చర్యంగా ఉంది, మీరందరూ కుబేరుడి భోజనాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉంటారనుకున్నాను అని అంటాడు. అప్పుడు ఇంద్రదేవుడు, ఎలా వెళ్ళమంటారు? ఈరోజు మా వాహనాలు ఎన్నిసార్లు పిలిచినా రావడం లేదు, నా ఐరావతము రావడం లేదు, సూర్యభగవానుని అశ్వాలు కనిపించడం లేదు, మిగతా అందరి దేవతల వాహనాలు కూడా కనిపించడం లేదు అని చెప్తాడు. వెంటనే కార్తికేయుడు, ఆశ్చర్యంగా ఉంది,
అందరి వాహనాలు ఒకేసారి స్పందించడం లేదా అని గణాలు చెప్పింది ఆలోచిస్తూ వినాయక అని గట్టిగా అరుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.